క్రీస్తు వారి నామంలో హృదయపూర్వకమైన వందనాలు. నేటి ధ్యాన దైవోపదేశముగా దానిలో 70 వారాలలో ప్రశస్తమైన మర్మం గురించి మనం తెలుసుకోబోతున్నాం. 70 వారాలు అనగా యేసుక్రీస్తు వారు పుట్టిన కాడ నుంచి ఆయన సిలువ వేయబడు వరకు 69 వారాలు గతించిపోయినాయి. ఇంకొక వారం మిగిలిపోయింది 70వ వారం. ఈ 70 వారం అనేది అనగా ఇంకా ఇది జరగలేదు. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇప్పుడు ఆ 70 వార ప్రవచనాలకి అతి సమీపంగా మనం ఉన్నాం. ఈ 69 వారాలకి 70 వారానికి మధ్య ఇప్పుడున్న ప్రస్తుత ఈ యొక్క కాలమే మనం ఉంటున్న కాలం అన్నమాట. ఎప్పుడైతే క్రీస్తు వారి యొక్క మహిమ కలిగిన రాకడలో సార్వత్రిక సంఘం ఎత్తబడుతుందో మిగిలిపోయిన ఒక వారం అంటే 7 సంవత్సరాల కాలం మనం ముందున్న శ్రమల కాలం, అదే 70వ వారం. దానియేలు దీని గురించే ప్రస్తావించడం అనమాట. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఇంకా 7 సంవత్సరాలు ఉన్నదన్నమాట. ఈ 7 ఏళ్ల శ్రమల కాలం ఇజ్రాయిల్కి విడవబడిన సంఘము వారికి, కొందరికి ఈ లోకంలో శుద్ధ సువర్ణం ఉంచుటకు దేవుడు కొంతమంది విశ్వాసులు కూడా వారి యొక్క విశ్వాసాన్ని ఇక్కడ సరైన రీతిలో ప్రదర్శించక ఆ కాలంలో 7 ఏళ్ల శ్రమల కాలంలో పోటకు వారు నిర్ణయించబడ్డారు. ఈ లేఖనముల ద్వారా మీకు అర్థమైందని దేవుని నామములో దేవుని మహిమపరుస్తూ ఈ గుప్త వాక్యాన్ని దేవుని మన యొక్క వినికిలో దీవించినందుకు దేవునికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ ఆయనే మహిమపరుస్తున్నాను. ఆమేన్.